వీసాల విషయంలో అమెరికా మార్పులు చేస్తూనే ఉంది. H1B వీసాల ప్రక్రియలో మరో కొత్త అంశం తెర మీదకు వచ్చింది. జీతం పొజిషన్ ఆధారంగా H1B వీసాలు జారీ చేయాలి అని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ రివ్యూను పంపినట్లు తెలుస్తోంది. ఈ విధానం అమలైతే అత్యధిక జీతాలు ఉన్న వాళ్ళకే H1B వీసాలు దక్కే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్షునిగా పాలించిన కాలంలో అమలైన తర్వాత బైడెన్ హయాంలో బుట్ట దాఖలైన ఒక విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ట్రంప్ తొలి విడత అమెరికా అధ్యక్షునిగా పాలించిన కాలంలో H1B వీసాల కోసం లాటరీ విధానాన్ని పక్కనబెట్టి ఆయా కంపెనీలో ఉద్యోగానికి ఇచ్చే జీతభత్యాల ఆధారంగా వీసాలను జారీ చేశారు. దీంతో కంపెనీలు మరింత మంది ఉద్యోగులను ఉన్నత ఉద్యోగాలకు తీసుకుంటాయని, తక్కువ స్థాయి ఉద్యోగాలు అమెరికన్లకే దక్కుతాయని ట్రంప్ సర్కార్ భావించింది. అయితే విదేశాల నుంచి వచ్చే నిపుణులైన ఉద్యోగులకు అన్ని స్థాయిల ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో జో బైడెన్ సర్కార్ ఈ విధానాన్ని రద్దు చేసి మళ్లీ లాటరీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ లాటరీ విధానానికి స్వస్తి పలికి ఉద్యోగి జీతం, హోదా, పొజిషన్ ఆధారంగా H1B వీసాలు ఇవ్వాలని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం భావిస్తోంది. ఇందులో భాగంగా సంబంధిత ప్రతిపాదనను సమీక్షించాలంటూ శ్వేత సౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఫర్ రివ్యూ విభాగానికి తన ప్రతిపాదనలను పంపించింది. వాస్తవానికి ప్రతి సంవత్సరం ఎన్ని H1B వీసాల పరిమితిని అమెరికా కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం 85,000 H1B వీసాలను జారీ చేస్తున్నారు. వీటిలో 20,000 వీసాలను మాస్టర్స్ డిగ్రీ పట్టా ఉన్న ఉద్యోగులను ప్రత్యేకంగా కేటాయించారు. వీటిలో అత్యధికం అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలే సాధిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసి తమ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి వీసా దక్కేలా చేస్తున్నాయి. ఇక ఎలాంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం కేటాయించారు. 2026 ఏడాదికి జారీ చేయాల్సిన వీసాల కోసం స్వీకరించాల్సిన దరఖాస్తులు సరిపడా రావటంతో వాటి ప్రాసెస్ను నిలిపివేశారు. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ లెక్కన 2026 సంవత్సరానికి లాటరీ విధానం ఉండకపోవచ్చని స్పష్టమైంది.